దిత్వా తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా అయితే మారింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇది ఏపీ తీరం దగ్గరలో ఉన్నట్టయితే మనకు తెలుసు చూస్తున్నారు కదా! ఇక్కడ ప్రస్తుతం ఏదైతే దిత్వా ఉందో ఇది వాయుగుండంగా అయితే బలహీనపడినట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది. దీని ప్రభావంతో ఈరోజు పొట్టి శ్రీరాములు, నెల్లూరు అలాగే తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అంతేకాకుండా ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు చూసుకున్నట్లయితే కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నాం. మనం చూసుకోవచ్చు ఇక్కడ మామూలుగా అయితే ఇది తుఫాన్ అనేది ఇక్కడ పైకి వస్తున్న క్రమంలో అయితే సముద్రంలోనే ఉందన్నమాట. ఇక్కడ ఎక్కడ కూడా తీరాన్ని దాటలేదు. ఇది సముద్రంలో కదులుతున్న నేపథ్యంలో అయితే ఇది సముద్రంలోనే బలహీనపడుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తమిళనాడు, పుదుచ్చేరి తీరం వెంబడైతే ఇది కదులుతుంది. ఉత్తర దిశగా అంటే పైకి కదులుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఇటు నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది. అయితే దీని ప్రభావం రేపటి వరకు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే కోస్తా జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇటు నెల్లూరు జిల్లాలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నట్లు కూడా మనకు సమాచారం అయితే వస్తుంది. పట్టణంలోని గాంధీనగర్, బొమ్మ, అలాగే కనమహల్ సెంటర్, నిప్పు సెంటర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై కూడా నీరు వచ్చినట్లయితే చెప్తున్నారు. సో ఇది రేపు సాయంత్రానికి పూర్తిగా బలహీనపడుతుంది, సముద్రంలోనే కలుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే దీని ప్రభావం మెయిన్గా నెల్లూరు అలాగే ఇక్కడ తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని, అయితే రేపు పైకి వెళ్ళిన కొద్ది అయితే దీని ప్రభావం తగ్గడంతో అయితే ఇక్కడ కోస్తా జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లా అలాగే ఈశాన్య అంటే తూర్పు తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఈరోజు రాత్రి వరకు మాత్రమే ఇంటెన్సిటీ ఉంటుంది. ఇక రేపు ఉదయం నుంచి కూడా ఇంటెన్సిటీ తగ్గుతుంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఏపీ వాతావరణ శాఖ అయితే పేర్కొంది.